ఫ్రెండ్స్, కింగ్డో నుంచి చీకట్ల దారిలో ఒక సాంగ్ అయితే ఉంది కదా, ఆ సాంగ్ మీద అయితే చేశాను. చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో వీడియోలో కూడా చాలా ప్రాబ్లం అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఫోటో రీప్లేస్ చేయడం కావట్లేదు, కొద్దిగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు డెమో చూసేయండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని మీకు తెలుసు. ఫుల్గా చూడాలనుకుంటే లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ప్రాజెక్ట్ అన్నది మీ అలర్ట్ మసాలను ఇంపోర్ట్ చేసుకుని అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చాలా ప్రాబ్లం అయితే ఉంది. ఇక్కడ ఫోటో రీప్లేస్ చేద్దామంటే ఫోటో రీప్లేస్ అవ్వట్లేదు. ఇక్కడ నాకు 2 సాంగ్స్ వచ్చేసి, సారీ, ఇది డిలీట్ చేసుకుంటున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్ మీద వెళ్ళండి. మీకు ఏ ఫోల్డర్లు ఉన్నాయో ఆ ఫోల్డర్ అయితే ఫొటోస్ అయితే తీసుకొని ఫిల్ కాంపోజ్ ఏరియాకి అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో అనేది మీరు డౌన్లోకి అయితే తెచ్చుకోండి. డౌన్లోడ్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటోపై క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు 3 లైన్స్ పై ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఫోటోపై క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. కింద ఫోటో అన్నది మీరు డిలీట్ అయితే చేయండి. ఫోటో అన్నది మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సేమ్ టు సేమ్ మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకుని మీడియా ఆప్షన్కి వెళ్ళి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. అది 3 లైన్స్ పై ట్యాప్ చేసుకొని ఫిల్ కాంపోజ్ ఏరియాపై క్లిక్ చేసుకొని ఫోటో అనేది మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫోటో అన్నది కిందకైతే డౌన్లోకి అయితే తీసుకురండి. డౌన్లో తీసుకొచ్చిన తర్వాత ఇదే ఎఫెక్ట్ మళ్ళీ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ అయితే చేసి పై ఫోటో అన్నది మీరు డిలీట్ అయితే చేయాలి. ఫోటో అనేది మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మీ ఫింగర్స్ తోటి. ఓకే, సెట్ అయింది ఫ్రెండ్స్. మిగతా అన్ని ఫొటోస్కి మీరు సేమ్ టు ఫోటో యాడ్ చేసుకొని చేసేసుకోండి. తర్వాత మీరు పైన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన క్వాలిటీలో కన్నా మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో ఎక్కడైనా ప్రాబ్లం అనిపిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.